తారకుని సంహరింపగా ముల్లోకములు ఎంతో సంతోషం పొందినవి. విజయధ్వానం ఆకాశమును మారుమోగినవి. దేవతలు పూలవన కురిపించి కుమారస్వామికి ఆశీర్వచనములొసగి బ్రహ్మాదులు తమ తమ నిలవులకు వెళ్ళిరి. సౌనకాంతకులకు సూతుడు వల్లీ కళ్యాణం చూపటం మొదలుపెట్టాను. దేవేశ్వరతో కొంతకాలం సంతసమున స్వర్గంన గడిపిన కుమారస్వామి మాతాపితలను సేవించుటొక్క కైలాసమునకు ప్రయాణమయ్యాను. కైలాసమున్నప్పుడు ఒకనాడు మంత్రులతో అతడు వనవిహారంలోకి వెళ్ళగా అచట నారదుడు కనిపించగా విశేషములు ఏమైనా తెలుపమనెను. అంత నారదుడు, కుమారా, ఈ ప్రాంత సమయమున బిల్లెపురమును కలదు. దానికి రాజైన పులిందరీశ్వరుడు ఈశ్వర భక్తుడు. సంతతి లేని వారి చింత వారిని ఎంతయో కలవరపెడుచున్నది. పులింద దంపతులు ఒకనాడు